చూసుకున్నట్లయితే గ్యాస్‌కి సంబంధించి, గ్యాస్ సిలిండర్‌లకు సంబంధించి తాజా సమాచారం. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కీలక అలర్ట్. మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. లేదంటే మాత్రం ఇబ్బంది పడాల్సి రావచ్చు. ఎందుకని అనుకుంటున్నారా? అయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు సిలిండర్ వాడేవారికి మెసేజ్‌లు పంపుతుంది. మీకు కూడా ఈ మెసేజ్‌లు వచ్చి ఉంటే మీరు అప్రమత్తం కావాల్సిందే. లేదంటే తర్వాత నష్టపోవాల్సి రావచ్చు. ఇంతకీ అసలు విషయం ఏంటనేది మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్‌లకు సంబంధించి మాతృభూమి పథకం ప్రకారం సంవత్సరానికి 10,00,000 ఆదాయం దాటిందా? అయితే మీ వంట గ్యాస్ సబ్సిడీ కట్ అయినట్లే అంటూ చమురు సంస్థల వినియోగదారులకు తాజాగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదాయ పన్ను శాఖ రికార్డులను ఆధారం చేసుకొని వంట గ్యాస్ సబ్సిడీ అర్హతలపై గట్టి నిఘా పెట్టారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం సంస్థలు పన్ను చెల్లించే ఆదాయం 10,00,000 దాటిన వారిని గుర్తిస్తూ ఉన్నాయన్నమాట. తాజాగా కస్టమర్లకు వస్తున్న మెసేజ్‌లో ఒక కఠినమైన నిబంధన విధించారు. 7 రోజుల్లోగా ఈ నోటీసులకు సంధించకపోతే సబ్సిడీని శాశ్వతంగా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. గతంలో ఉన్న సెల్ఫ్ డిక్లరేషన్ విధానానికి పూర్తిగా స్వస్తి పలికి ఇప్పుడు నేరుగా అధికారిక ఆదాయ పన్ను డేటాతో ఎల్‌పీజీ కస్టమర్ల వివరాలనైతే సరిపోల్చుకుంటూ ఉన్నారనమాట. సో, గ్యాస్ సిలిండర్ల అక్రమ తరలింపును అరికట్టడానికి ఈ కోడ్ విధానం తెచ్చారు. అయితే నకిలీ డెలివరీల మెసేజ్‌లు, ఓటీపీ స్కామ్‌లతో సైబర్ నేరగాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో సంస్థలు వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నాయి. సో, ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే 10,00,000 ఆదాయం ఎవరికైతే దాటుతుందో వారందరికీ కూడా గ్యాస్ సబ్సిడీ ఆపేయాలని చెప్పేసి ప్రభుత్వం మెసేజ్‌లయితే పంపుతోంది. ఇది ఊహించిన షాక్ అని చెప్పుకోవచ్చు. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.